నమస్కారం అండి. మనము ఛందస్సు పరిచయము ముందు వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు మనము యతి ముందు వీడియోలో చెప్పుకున్నాము. అందులో కొంత భాగం యతి భేదాల గురించి చెప్పుకుంటాము. ఇప్పుడు అప్పకవి పూర్వ లాక్షణికులు పేర్కొన్న యతి భేదాల గురించి చెప్పుకున్నాం. అప్పకవి పూర్వ లాక్షణికులు పేర్కొన్న యతి భేదాలు. రచయిత, గ్రంథము, యతులు. ఇది పట్టిక. మలియరేచన కవిజనాశ్రయం 10 యతుల గురించి వివరించాడు. మలియరేచన రాసిన గ్రంథం కవిజనాశ్రయము. అందులో యతులు 10 యతుల గురించి వివరించారు. అనంతామాత్యుడు చందోదర్పణం 24 యతుల గురించి వివరించాడు. చంద్రోదర్పణంలో 24 యతులు. చిత్రకవి పెద్దన లక్షణసార సంగ్రహం 27 యతుల గురించి వివరించాడు. కాకనూరి అప్పకవి అప్పకవియం రచించి అందులో 40 యతుల గురించి చెప్పారు. అప్పకవి యతులను కొన్నింటిని పెంచి వాటిని 4 రకాలుగా విభజించాడు. స్వరయతులు, అచ్చుల మధ్య ఉండే యతులు, ఇవి 7. అచ్చుల మధ్య ఉండే యతులు 7. వ్యంజన యతులు, హల్లుల మధ్య ఉండే యతులు 22. ఉభయతులు, అచ్చులు హల్లుల మధ్య ఉండే యతులు 13. ప్రాసయతులు, ప్రాసాక్షర స్థానంలో వాడే యతులు 17. ప్రాసాక్షర స్థానంలో వాడే యతులు 17. ప్రాస, పద్యపాదంలోని 2వ అక్షరం ప్రాస. పద్యపాదంలో 2వ అక్షరం ప్రాస. ప్రాసకు ప్రధానమైనవి హల్లులు, దానిపైన హ్రస్వ దీర్ఘాక్షులు. ప్రాసాక్షర స్థానంలో వాడే యతి ప్రాసయతి. యతిని ఆద్యోవలి అని, ప్రాసను ద్వితీయో వర్ణ ప్రాస అని. యతిని ఏమంటారండి? ఆద్యోవలి యతి అని, యతిని ఆద్యోవలి అని, ప్రాసను ద్వితీయో వర్ణ ప్రాస అని అంటారండి. దీన్ని ఎక్కడ చెప్పారంటే ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంథంలో ఎవరు నిర్వచించారంటే నన్నయ్య నిర్వచించాడు. యతిని ఆద్యవలి అని, ప్రాసను ద్వితీయో వర్ణ ప్రాస అని ఆంధ్ర శబ్ద చింతామణిలో నన్నయ్య గారు నిర్వచించారు. ప్రాస ప్రధానంగా 2 విధములు: అంత్యఃప్రాస, అంత్యఃప్రాస, అంతఃప్రాస. అంత్యప్రాస పద్యంలో కానీ, గేయంలో కానీ, వాక్యంలో కానీ చివరన వచ్చేదే అంత్యప్రాస. ఉదాహరణకు, నేనరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, అనల వేదిక యందు అస్ర నైవేద్యం, అనల వేదిక యందు అస్ర నైవేద్యం, అన్నిచుడు పద్యం, వాద్యం, నైవేద్యం. చివరిలో వచ్చింది కదండి అంతఃప్రాస. అంతఃప్రాస గురించి చెప్పుకున్నాం. మధ్యలో వచ్చేది ఉదాహరణకు, నింగిలోదున చూడగోరితే నీటి చుక్కను కలుసుకో, రత్నతత్వం చూడగోరితే రాతి ముక్కను కలుసుకో. మీరు చూశారు కదా, రాతి ముక్కను, చుక్కను, చివరంతా ఒకటేలాగా ఉంది చూడండి. అందుకే అంతఃప్రాస. అంతఃప్రాసను డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రపంచపదులు అనే గ్రంథంలో విరివిగా ప్రయోగించారు. ఎవరు? సి నారాయణ రెడ్డి. అంతఃప్రాసను డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రపంచపదులు అనే గ్రంథంలో విరివిగా ప్రయోగించారు. కేవలం యతి ప్రాసల కొరకు కాకనూరి అప్పకవి రాసిన గ్రంథం. యతి ప్రాసల కొరకే రాసింది కాకనూరి అప్పకవి రాసిన గ్రంథం. చంద్రోలోకము అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాసిన వారు జయదేవుడండి. చంద్రలోకము అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాసిన వారు జయదేవుడు. చంద్రాలోకమును తెలుగులో రాసిన వారు, ఈయన సంస్కృతంలో రాసింది జయదేవుడు, తెలుగులో రాసిన వారు అడిదము సూరకవి. చందోదర్పము అనే చందో గ్రంథాన్ని తెలుగులో రాసిన వారు అనంతామాత్యుడు. గురులఘులను గుర్తించుట. దీర్ఘాక్షరాలు. నెక్స్ట్ గురులఘులు గుర్తించుట. దీర్ఘాక్షరాలు గురువులు, అచ్చులు హల్లులు ఏవైనా దీర్ఘాక్షరాలు గురువులైతాయి. ఆ, ఈ, ఊ, రు, మా, యా, తా, నా ఇవన్నీ గురువులు. ఐతో కూడిన అక్షరాలు గురువులు. ఐతో కూడిన అక్షరాలు అంటే నై, మై, కై, యై ఇవి గురువులు. హస్వాక్షరాలు, హస్వ సంయుక్త అక్షరాలు, హస్వ ద్విత్వాక్షరాలు లఘువులు. హస్వాక్షరాలు, హస్వయం సంయుక్త అక్షరాలు, హ్రస్వ ద్విత్వాక్షరాలు లఘువులు. అంటే యా, రా, తా, నా, మ హస్వాక్షరాలు. క్యామ్, నా అంటే ఈ
హ్రస్వ సంయుక్తాక్షరాలు. ఇవి కూడా లఘువులు అవుతాయండి, హ్రస్వ సంయుక్తాక్షరాలు. ఇక్కడ మా, నా, త్ర, య ఇవి హ్రస్వ ద్విత్వాక్షరాలు. మా, నా, త, య ఇవి హ్రస్వ ద్విత్వాక్షరాలు. తేల్చి పలకబడే రేపతో కూడిన అక్షరాలు లఘువులు. ఉదాహరణకు అదృచు, విదృచు, గురువు. తేల్చి పలకబడే రేపతో కూడిన అక్షరాలు లఘువులు అంటే అదృచు, విదృచు, గురువు. అర్థమైందండి. సున్నా విసర్గ హల్లు పొల్లు హల్లులు, సున్నా విసర్గ పొల్లు హల్లు, ను, రు, యు, ఉ, లు ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి గురువులు. అంటే సున్నా విసర్గ పొల్లు హల్లులు, ను, రు, యు, ఉ, లు ఇవి పొల్లు హల్లులు. ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి గురువులు. అందం, గంధం సున్నాతో ఉన్నవి. ఇవి సున్నాతో ఉన్నవి. అందం సున్నాతో ఉంది కాబట్టి అం అనేది గురువు అవుతుంది, దమ్ అనేది గురువు అవుతుంది, అందం అనేది రెండు గురువులు అవుతాయి. రామహ, రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. మహ అంటే ఇది విసర్గతో కూడినది, ఇది కూడా గురువే. ధేనువు కూడా గురువే, విసర్గతో ఉన్నవి. ధేనుహు అంటారు కదండి. ఇడ నిన్నున్, ఇడ ద్విత్వాక్షరం ఉంది కదండి, ఈ పక్కన ఉండేది గురువు అవుతుంది. ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు అవుతుంది. నున్ అంది కాబట్టి ఇది గురువు. వచ్చెన్ ఇది ద్విత్వాక్షరం కాబట్టి దీనికి ముందున్నవా గురువు అవుతుంది. చేన్ పొల్లు హల్లు ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. అయ్యా ఇప్పుడు యాకు యావత్తు ఇది ద్విత్వాక్షరం కాబట్టి దీని పక్కనున్నే ఆ అనేది గురువు అవుతుంది, కానీ యా అనేది మాత్రం లఘువు అవుతుంది. అమ్మ, మాకు మావత్తుంది ద్విత్వాక్షరం కాబట్టి దీని పక్కనుండే ఆ అనేది గురువు అవుతుంది. ఇది ద్విత్వాక్షరము అయినా కానీ దీర్ఘం కాదు కాబట్టి లఘువే అవుతుంది, దీని పక్కనుండేది మాత్రమే గురువు అవుతుంది. అత్తలో ఆ అనేది గురువు, తా అనేది లఘువు అవుతుందండి. కన్య ఇది సంయుక్తాక్షరం అయినా కానీ దీర్ఘం లేదు కాబట్టి ఇది హ్రస్వమే కాబట్టి లఘువే అవుతుంది. దీని పక్కన ఉండేది ఇది సంయుక్తాక్షరం కాబట్టి దీని పక్కనుండే కా అనేది గురువు అవుతుంది. లక్ష మీరు అనుకోవచ్చు, క్ష అనేది మామూలు అక్షరమే కదా, కానీ దీంతో మూడు అచ్చులు వస్తాయండి కాబట్టి ఒక హల్లు రెండు అచ్చులు వస్తాయి కాబట్టి ఇది ఖచ్చితంగా క్ష. ఈ క్షలో మనం చెప్పాం కదండి లక్ష, ఇందులో క్షలో షా అనే అక్షరం వస్తుంది కాబట్టి దీని పక్కన ఉండేది గురువు అవుతుంది. దీనికి క్షావత్ ఇచ్చినట్టే కదా, క, క్ ప్లస్ ఆ కాబట్టి ఈ మూడు కలిపితేనే క్ష అవుతుంది, అందుకే దీని పక్కన ఉండేది గురువు అవుతుందండి. గణములు నెక్స్ట్ విభజన. ఇప్పుడు గణముల విభజన తెలుసుకుందాం. ఏకాక్షర గణములు 2, గురువు, లఘువు. ఏకాక్షర గణములు గురువు, లఘువు. ద్వ్యక్షర లేదా 2 అక్షర గణములు ఇవి 4 గణములు. ద్వ్యక్షర 2 అక్షర గణములు 4. గగం 2 గురువులు, గలం 1 గురువు 1 లఘువు. గలం నలకు మరొక పేరు హాగనం. గలం నలకు మరొక పేరు హాగనం అండి. లలం 2 లఘువులు. లగం 1 గురువు 1 లఘువు. లగంకు 1 గురువు 1 లఘువు 1 గురువు. లగం 1 లఘువు 1 గురువు. లగంనకు మరొక పేరు వగనం. లగంకు మరొక పేరు వగనం. గలంకు హగనం అని మరొక పేరు. తెక్షర 3 అక్షర నిసర్గ వృత్తగణాలు 8 అంట. అంటే త్రక్షర 3 అక్షర నిసర్గ వృత్తగణాలు 8. 3 అక్ష గణాలకు గణాష్టకం అని పేరు. 3 అక్ష గణాలకు గణాష్టకము అని పేరు. 3 అక్షర గణాలను యమాత రాజబాణ సలగం లేదా భజస ఎర్ర తమ్మన్నాను అనే కోడ్ గుర్తుంచుకోవాలి. యమాత రాజబాణ సలగం
లేదా బజస ఎర్రతమ్మన్న అనే కోడ్ గుర్తుంచుకోవాలి. ఈ 3 అక్షర గణాలను మనం తెలుసుకున్నాం కదండి. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు అని ముందుకు దాంతో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంద్రగణాల గురించి తెలుసుకున్నాం. చతురాక్షర గణాలు ఇవి 16 కలవు. వీనిలో ముఖ్యమైనవి 3: నల 4 లఘువులు, నగ 3 లఘువులు 1 గురువు, సల 2 లఘువులు 1 గురువు లఘువు. చంద్రగణాలు మొత్తం 14 గలవు. వీటిని సంగీతంలోనూ మధ్యాకర ఛందస్సు కాకుండా ఇతర అక్కరలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంద్రగణాలు ఇవి మొత్తం 6 కలవు. నల 4 లఘువులు. చతురాక్షర గణాల్లోని 3 ముఖ్య గణాలు పునరావృతం అవుతాయి. ఈ ఇంద్రగణాల్లో చతురాక్షర గణాలు 3 పునరావృతం అవుతాయి. ఒక భరత అనేది ఇంద్రగణాల్లో ఎక్స్ట్రా వస్తుందండి. నల, నగ, సల, భరత ఇవి గుర్తుపెట్టుకుంటే మనము ఆటవెల్లి, తేటకీర్తి, సీసము, కందము మనకు వచ్చేస్తాయండి. నల 4 లఘువులు, నగ 3 లఘువులు 1 గురువు, సల 2 లఘువులు 1 గురువు లఘువు, బ 1 గురువు 2 లఘువులు, ర 1 లఘువు గురువు లఘువు, త 2 గురువులు 1 లఘువు. సూర్యగణాలు ఇవి మొత్తం 2: నగనం, గల లేదా హగనం. ఇవి 2 సూర్యగణాలు కూడా గుర్తుపెట్టుకోండి. 2 నగనం, హగనం లేదా గలం. ఈ పరస్పర యతిమైత్రి కలిగిన అక్షరాలు, పరస్పరం యతిమైత్రి కలిగినవి. ఆ, ఆ, ఐ, ఔ, య, హ, ఇ, ఈ, ఏ, రు, రు. వీటికి పరస్పరం యతిమైత్రి కలిగి ఉన్నాయి అక్షరాలు అన్నమాట. ఇవి ఉ, ఊ, ఓ, ఓ, ఖ, ఖ, గ, ఘ, ఇని, చ, ఛ, జ, ఝ, స, ష, స, ఠ, ఠ, డ, ఢ, త, థ, ద, ధ, ప, ఫ, బ, భ, న, అన, ఇని, ఇన, ఇన, న, అన, ఇన, ల, అల, డ, ర, ల, అల. ఇవి పరస్పరం యతిమైత్రి కలిగినవి. నెక్స్ట్ పద్య భేదాలు. తెలుగు ఛందస్సును 2 విధాలుగా విభజించవచ్చును. మార్గ ఛందస్సు సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చి చేరినవి. తెలుగు ఛందస్సును 2 విధాలుగా విభజించవచ్చు. మార్గ ఛందస్సు సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చి చేరినవి. వృత్తపద్యాలు, దండకాలు మొదలగినవి మార్గ ఛందస్సు అంటారు. దేశీ ఛందస్సు తెలుగు భాషలో సహజ సిద్ధంగా ఏర్పడినవి. జాతులు, ఉపజాతులు, అక్కరలు, రగడలు మొదలైనవి. పద్యాలు 3 విధములు: వృత్తపద్యాలు, జాతి పద్యాలు. పద్యాలు 3 విధాలు: వృత్తపద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. ఈ పై 3 భేదాలేగాక తెలుగులో ముత్యాల సరాలు అనే నవ్య ఛందస్సు కూడా కలదు. వీటి గురించి రేపు భాగంలో చెప్పుకుందామండి. నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా సమాచారం కావాలంటే అడగండి, చెప్తా.